తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు iDream మీడియా. నేను మీ వైష్ణవి. ఇంట్లో కూర్చుందాం, యూట్యూబ్లో సరదాగా వీడియోలు చేద్దాం, డబ్బులు వచ్చేస్తాయి అనుకునే వాళ్ళకి పెద్ద బ్రేకింగ్ న్యూస్. ఇప్పటి నుంచి అలాంటి డబ్బులు వచ్చే అవకాశం తగ్గిపోవచ్చు. ఇంతకు ముందే మీరు యూట్యూబ్లో ఉన్నారంటే సూపర్, బెటర్, హ్యాపీ. ఇప్పుడే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే యూట్యూబ్లో అందరు చేస్తున్నారు, మనం కూడా చేసేయచ్చు. లేదా మనం ఏఐ నేర్చుకుంటున్నాం కదా, ఏఐ వాడుకుంటూ వీడియోస్ చేసుకుంటే డబ్బులు వచ్చేస్తాయి అనుకునే వాళ్ళకు కూడా ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్ అవ్వచ్చు. లేదు, నిజంగానే ఎప్పుడు కంటెంట్ చేసుకుంటూ యూట్యూబ్నే ఒక ప్లాట్ఫామ్గా చూసుకొని వాళ్ళు దాన్నే ప్రొఫెషన్గా మార్చుకున్న వాళ్ళకి మాత్రం ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఇంతకు ముందు వాచ్ అవర్స్ ఒకలా ఉండేది, సబ్స్క్రైబర్స్ ఒకలా ఉండేవాళ్ళు, అలానే మనకి ఎన్ని వ్యూస్ రావాలనేది ఒకలా ఉండేది. కానీ ఇప్పుడు వాచ్ అవర్స్ మారిపోయింది, వ్యూస్ మారిపోయింది. ఒకటి మిగిలింది ఏంటంటే సబ్స్క్రైబర్స్. ఆ 1000 మంది సబ్స్క్రైబర్స్ మాత్రం సేమ్ ఇంతకు ముందు అలానే ఉంది, ఇప్పుడు అలానే ఉంది. కానీ కొత్త రూల్స్ ఏమైతే వచ్చాయి, ఇప్పుడు 8000 వాచింగ్ అవర్స్ కావాలంట. ఇంతకు ముందు 4000 వాచింగ్ అవర్స్ ఉంటే సరిపోయేది, కానీ ఇప్పుడు 8000 వాచింగ్ అవర్స్ కావాలి. అలానే ఇంతకు ముందు జస్ట్ 10 మిలియన్ షార్ట్ వ్యూస్ వస్తే సరిపోయేది, ఇప్పుడు 20 మిలియన్ కావాలి. అంటే 2 కోట్ల షార్ట్ వ్యూస్ వస్తే తప్ప ఇప్పుడు యూట్యూబ్ మానిటైజ్ చేయడానికి, అది కూడా 20 మిలియన్ అంటే ఒక 3 నెలల వ్యవధిలో మాత్రమే రావాలి అని చెప్పి రూల్స్ మాట్లాడుతున్నారు. ఒకసారి ఈ రూల్స్ గమనిద్దాం. మనం మానిటైజేషన్కి సంబంధించి యూట్యూబ్ తెచ్చిన కొత్త రూల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. మనం ఏఐ ద్వారా వచ్చే స్పామ్ని ఏదైతే ఉందో పూర్తిగా అరికట్టాలి, ఏఐ నుంచి వచ్చే రెమ్యూనరేషన్ ఆపేయాలి, నిజమైన క్రియేటర్స్కి డబ్బులు రావాలి, వాళ్ళు చేసే కంటెంట్ ఇంకా వైరల్ అవ్వాలి అని తీసుకొచ్చిన రూల్స్ ఇవి. సో కొత్త క్రియేటర్లు, ఇప్పుడు వస్తున్న కొత్త క్రియేటర్లు ఒక 365 రోజుల్లో 8000 వాచ్ అవర్స్ లేదా గత 90 రోజుల్లో అంటే 3 నెలల్లో 2 కోట్ల క్వాలిఫైడ్ షార్ట్స్ వీడియోస్ వ్యూస్ సాధించాలి. అంటే 3 నెలల్లో మాకు 2 కోట్ల షార్ట్స్కి వ్యూస్ అయినా ఉండాలి, లేదంటే గత 365 రోజులు అంటే 1 ఇయర్లో మీకు మినిమం 8000 వాచింగ్ అవర్స్ అయినా ఉండాలి. ఇది ఒకటి కొత్త క్రియేటర్లకు మాత్రమే. ఇది అంటే నెక్స్ట్ ఇయర్ వస్తుంది, 2027 జనవరి లోపు మీరు ఆల్రెడీ ఛానల్ పెట్టుకొని ఉన్నారా, ఓకే సూపర్ హ్యాపీ. లేదు, ఫిబ్రవరి నుంచే మీరు ఛానల్ కొత్తగా ఒకటి క్రియేట్ చేస్తున్నారు అంటే మాత్రం మీకు ఇలాంటి షరతులన్నీ వర్తిస్తాయి. ఇప్పటి వరకు ఆల్రెడీ యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఉన్న వాళ్ళకి, యూట్యూబ్ని వాడుతున్న వాళ్ళకి ఈ రూల్స్ ఏవి వర్తించో. మీకు ఆల్రెడీ జరుగుతున్నది నార్మల్గానే జరిగిపోతుంది. కొత్తగా యూట్యూబ్ని మనం ప్రొఫెషన్గా స్టార్ట్ చేయాలంటే మాత్రం ఇలాంటి రూల్స్ అన్ని పాటించాల్సి వస్తుంది. 3 నెలల్లో 1 కోటి వ్యూస్. ఒకటి షార్ట్స్కి ఇంతకుముందు ఏంటంటే అంత వ్యూస్ అవసరం ఉండేది కాదు, 90 రోజులకి ఇప్పుడు 1 కోటి వ్యూస్ సాధించాలని ఉండేది ఇంతకుముందు. అయితే వ్యూస్ తగ్గితే షార్ట్స్ రాబడి తాత్కాలికంగా ఆగిపోతుంది. వ్యూస్ తగ్గకూడదు, అది కంటిన్యూషన్ ఉండాలి. లాంగ్ ఫామ్ కంటెంట్ ద్వారా వచ్చే సంపాదన మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. షార్ట్స్ వ్యూస్ మళ్ళీ పెరిగినప్పుడు రెవెన్యూ ఆటోమేటిక్గా వస్తుంది. ఇదొకటి. క్రియేటర్లు కేవలం ప్రకటనల రెవెన్యూ పైనే పూర్తిగా ఆధారపడకుండా ఉండడానికి యూట్యూబ్ కొత్త ప్రోగ్రాంలు తీసుకొస్తుంది. షార్ట్ వ్యూస్ లక్ష్యాన్ని చేరుకొని ఛానళ్ళ కోసం ప్రత్యేక క్యాష్ ఇన్సెంటివ్లు అందిస్తారు. షాపింగ్ బోనస్లు వస్తాయి, బ్రాండ్ డీల్ క్రెడిట్స్, ట్రెండ్స్ యాక్టివేషన్ ద్వారా అదనపు ఆదాయం కూడా వస్తుంది. 3, ప్రీమియం లైట్ సబ్స్క్రిప్షన్ను అన్ని దేశాలకు విస్తరిస్తున్నారు. ఇది ఇంతకు ముందు కొన్ని దేశాలకు మాత్రమే ఉంది, ఇప్పుడు 50% ఫామ్ వీడియోలకు, షార్ట్స్కు 40% రెవెన్యూ షేర్ క్రియేటర్లకు వస్తుంది. 2027లో వీళ్ళకు మరింత ఎక్కువ చెల్లిస్తామని చెప్పి యూట్యూబ్ ప్రకటించిందనమాట. క్రియేటర్లకు రివార్డ్ అందించే విధానాన్ని ఎలాన్ మస్క్ ఎక్స్ కూడా మార్చింది. క్రియేటర్ పేఅవుట్ ప్రోగ్రామ్ను మార్చింది. ఒరిజినల్ కంటెంట్కు మాత్రమే రివార్డ్ అందించేలా గైడ్లైన్స్ మార్చింది. టిక్టాక్, యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్ల నుంచి పాపులర్ క్రియేటర్లు ఆకర్షించేందుకు ఫేస్బుక్ సైతం కొత్త మానిటైజేషన్ ప్రోగ్రామ్ని మొదలుపెట్టింది. ఈ మార్పుల వల్ల ఇబ్బందులు ఉండొచ్చని కొత్త క్రియేటర్లు అనుకుంటున్నారు. కానీ 90 రోజుల్లో 20 మిలియన్ షార్ట్స్ వ్యూస్ సాధించడం కొత్త వారికి కష్టమవుతుందని చెప్తున్నారు. షార్ట్స్ క్రియేటర్లు ప్రతి ఒక్కరు 90 రోజుల్లో 10 మిలియన్ వ్యూస్ రావడం సాధ్యం కాకపోవచ్చు అంటుంటే, ఇప్పుడు 10 మిలియన్ అంటే 20 మిలియన్ రావడం అనేది ఇంకా కష్టం అని అనుకుంటున్నారు. దీని గురించి బేసిక్గానే జనాల్లో ఒక నెగిటివ్ ఒపీనియన్ వచ్చేసింది. ఎవరికి పాజిటివ్? ఇంతకు ముందు నుంచి ఆల్రెడీ యూట్యూబ్ రన్ చేస్తున్న వాళ్ళకి ఇది ఎప్పుడూ పాజిటివ్గానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నిజంగా యూట్యూబ్నే పర్ఫార్మెన్స్ తీసుకున్నారు, దాని మీదే బేస్ చేసుకొని కొత్త కంటెంట్, వాళ్ళ సొంతమైన కంటెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఏఐ క్రియేట్ చేసిన తర్వాత ఏఐ వాడుకొని ఆల్రెడీ ఉన్న వీడియోస్ని వాళ్ళలాగా ఏఐ జనరేట్ చేసుకొని మార్చుకొని పెట్టుకునే వాళ్ళకి ఇది ఒక నెగిటివ్ అయిపోతుంది. అలానే పాత వాళ్ళు అలానే కంటెంట్ క్రియేట్ చేసుకుంటూ కొత్త కంటెంట్ ఇచ్చే వాళ్ళని ఇంకా పుష్ చేయడానికి ఇది వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది. బట్ కొత్తగా వచ్చే వాళ్ళకి 90 డేస్లో 20 మిలియన్ అంటే 2 కోట్ల వ్యూస్ రావడం అనేది చాలా పెద్ద పాయింటే. అంత ఈజీ కాకపోవచ్చు. 4000 వాచింగ్ అవర్స్నే మనం చాలా కష్టంగా చూస్తూ ఉంటాం. ఇంకా ఏంటంటే జాబులు చేసుకుంటూ మిగతా ఖాళీ టైంలో యూట్యూబ్ చేసే వాళ్ళకి ఏంటంటే
అసలు ఇది ఇంకా ఇప్పటి నుంచి యూట్యూబ్ ఆపేసుకోవడమే బెటర్ అనే ఆలోచన కూడా చాలా మందికి ఉంది. ఎందుకంటే యూట్యూబ్నే ఇంకా దాన్ని చూసుకుంటూ 90 డేస్లో 2 కోట్ల వ్యూస్, 8,000 వాచ్ అవర్స్ 365 డేస్లో అంటే జరగని పని. ఈ 1000 సబ్స్క్రైబర్స్ మాత్రం ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంటుంది. దాంట్లో అయితే ఎలాంటి మార్పు లేదు. బట్ ఇప్పుడు మారబోయేది ఏంటంటే ఓన్లీ 8,000, 4,000 నుంచి అది 8,000 అయింది. ఇంతకు ముందున్న 10 మిలియన్ నుంచి ఇప్పుడు 20 మిలియన్ అయింది షార్ట్స్కి. మిగతావన్నీ యాస్టీస్ ఉన్నాయి. బట్ ఏఐ క్రియేటర్స్ ఎవరైతే ఆల్రెడీ డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేశారో వాళ్ళకు కూడా మైనస్ అవుతుంది. ఎందుకంటే ఏఐ క్రియేషన్ కాదు, ఒరిజినల్ కంటెంట్ని మాత్రమే యూట్యూబ్ ముందుకి పుష్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ ప్రతి ఒక్క ఇంట్లో మినిమం 4 ఛానల్స్ పెట్టుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఓకే రెగ్యులర్ ప్లాట్ఫామ్ అయిపోయింది. మన ఇంట్లో ఏం చేస్తున్నాం అందరం మాట్లాడచ్చు అన్నట్టు ప్రతి ఇంట్లో ఒక యూట్యూబ్ ఉండడం వల్ల ఆదాయం తగ్గిపోతుంది. ఎవరికి ఎక్కువ ఇవ్వాలి, రెవెన్యూ ఎంత పంచాలంటే కూడా యూట్యూబ్కి కష్టం అయిపోతుందంట. సో అందువల్ల యూట్యూబ్ ఏం తీసుకుందంటే లేదు, ఎవరైతే నిజంగా మంచి కంటెంట్ చేస్తున్నారో వాళ్ళని మనం పుష్ చేసి వాళ్ళకి మంచి రెవెన్యూ రావాలంటే మిగతా ఏదైతే కొంచెం ఒక చెత్త కంటెంట్ అనుకోవచ్చు, ఏఐ కంటెంట్ అనుకోవచ్చు, రియల్ కంటెంట్ కాకుండా ఉండే వాళ్ళకి, ఆల్రెడీ పిఆర్ కంటెంట్ వేరే వాళ్ళు వేసింది మనం ప్రమోట్ చేద్దామనే వాళ్ళకి ఇలాంటి రూల్స్ అన్నీ మైనస్గా మారుతున్నాయి. సో ఇప్పుడు ఒకవేళ మీరు యూట్యూబ్ని ప్లాట్ఫామ్గా తీసుకొని లేదు నేను యూట్యూబే ప్రొఫెషన్గా చేసుకుంటాను, యూట్యూబ్ నుంచి మనీ సంపాదించాలనుకుంటున్నాను అంటే ఈ ముందులోనే మీకు ఆల్రెడీ ఒక యూట్యూబ్ ఛానల్ ఉండాలి. కొత్తగా పెడుతున్నారంటే మీరు దాన్ని మాత్రమే ప్రొఫెషన్ లాగా తీసుకొని ఇక మీద దానికే చూసుకోవాలి, దాన్నే పాటించాలి, దాని రూల్స్ అన్నీ పాటించాలి. 8,000 వాచింగ్ అవర్స్ రావాలి, 90 డేస్లో మీకు 2 crores ఆఫ్ షార్ట్ వ్యూస్ కూడా ఉండాల్సిందే. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న క్రియేటర్లకు కూడా యాడ్స్ సబ్స్క్రిప్షన్ల ద్వారా సంపాదించాలంటే ఓన్లీ యాడ్స్ అలానే సబ్స్క్రిప్షన్ మాత్రమే వాడుతున్న వాళ్ళు షార్ట్ వీడియోస్ నుంచి డబ్బులు సంపాదించడానికి ప్రతి 90 రోజులకి మీకు 10 మిలియన్ వ్యూస్ కంపల్సరీ ఉండాల్సిందే. ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళకి 20 మిలియన్ వ్యూస్ అన్నారు కదా, మీకు 90 రోజుల్లో ప్రతి 90 రోజులకి 10 మిలియన్ వ్యూస్ ఉంటేనే డబ్బులు వస్తాయి. లేదా ఒకవేళ ఆ క్రియేటర్ లక్ష్యాన్ని చేరుకోలేకపోతే అప్పుడు మీకు ఈ షార్ట్ వీడియోల ద్వారా వచ్చే మనీ ఆపేస్తారు, ఆదాయం ఆగిపోతుంది, క్లియర్లీ ఆగిపోతుంది. ముందు ఉన్నవి వస్తాయి అలా కూడా ఉండదంట, పూర్తిగా ఆగిపోతుంది. అయితే నిడివి ఎక్కువ ఉన్న వీడియోస్ అంటే లాంగ్ వీడియోస్ నుండి వచ్చే ఆదాయం మాత్రం కొనసాగుతుంది. అవి ఆపినా ఆగకపోయినా మీరు చేసినా ముందు ఏ వస్తున్నా సరే ఆ రెవెన్యూ మాత్రం కొనసాగుతుంది. కానీ షార్ట్ వీడియోస్కి సబ్స్క్రిప్షన్ అండ్ ఫాలోవర్స్ని మాత్రమే యాడ్స్ మాత్రమే చూసుకునే వాళ్ళకి మాత్రం అలా రాదంట. మీకు 90 డేస్లో ఖచ్చితంగా 10 మిలియన్ షార్ట్ వ్యూస్ అయితే మ్యాండేటరీ ఉండాలి, లేదంటే ఆ షార్ట్స్కి వచ్చే ఆదాయం అక్కడితో ఆగిపోతుంది అని చెప్తున్నారు. కాబట్టి పాత వాళ్ళకు కూడా ఇది కొంచెం చూసుకోవాల్సిందే. షార్ట్ వ్యూస్ వాళ్ళకి 10 మిలియన్ దాటిన తర్వాత మళ్ళీ ఆదాయం ఏంటంటే ఆటోమేటిక్గా మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది. ఒకసారి ఆగింది, మీకు 10 మిలియన్ లేదు ఆగిపోయింది, మళ్ళీ మీరు చేశారు 10 మిలియన్ దాటింది, సో ఆటోమేటిక్గా మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కంటిన్యూస్గా చేస్తేనే మీకు మనీ వస్తుందండి. ఇంతకుముందులాగా ఏంటంటే మనం ఆల్రెడీ చేసాం కదా ఎప్పుడో ఉంటాయిలే వస్తాయిలే అనుకుంటే అవ్వదు. మీరు కంటిన్యూస్గా దాంట్లో ఉండాల్సిందే. ఇంతకుముందు 2018లో కూడా మానిటైజేషన్ పాలసీని ఒక పెద్ద మార్పు చేసింది. అప్పుడు ఆ తర్వాత కొన్ని షరతులు మళ్ళీ జోడించింది. 2018లో ఒక మానిటైజేషన్ పాలసీ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కొన్ని షరతులు ఇచ్చిన తర్వాత ప్రధాన మార్పు జరిగింది ఇప్పుడే. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో 3 మిలియన్లకు పైగా క్రియేటర్లు చురుకుగా ఉన్నారంట. 3 మిలియన్ కంటే ఎక్కువ క్రియేటర్స్ ఉన్నారు. యూట్యూబ్లో ప్రతిరోజు షార్ట్స్ వీడియోలు 20 బిలియన్లకు పైగా చూస్తున్నారంట. అంటే ప్రతిరోజు యూట్యూబ్లో 20 బిలియన్లకు పైగా షార్ట్స్ని చూస్తున్నారు. కాబట్టి ఈ కొత్త పాలసీ ఏంటంటే కొత్త కంటెంట్, ఒరిజినల్ కంటెంట్కి ప్రాధాన్యత ఇవ్వడానికి తీసుకొచ్చిన పాలసీ అనమాట. ఆగస్టు 10న కొత్త మానిటైజేషన్ విధానాన్ని ప్రకటించింది. దీని ప్రభావం నుంచి వచ్చే నెల కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఆగస్టులో ఉన్నాం కాబట్టి ఆగస్టు 10, సో వచ్చే నెల నుంచి దీని ప్రభావం కూడా కనిపిస్తుంది. అంటే అప్పుడు కంటెంట్ క్రియేటర్లు డబ్బు సంపాదించడానికి కొత్త మానిటైజేషన్ లక్ష్యాలు చేరుకోవాల్సిందే. ఆల్రెడీ పాత క్రియేటర్లు అయినా కొత్త క్రియేటర్లకి ఎలాగో ఇది ఇప్పుడే మొదలవుతుంది కాబట్టి ఇంకా మీకు చాలా టైం పట్టొచ్చు మీ ఛానల్ మానిటైజ్ అయ్యి. లేదు అది నిజంగా ఒరిజినల్ కంటెంట్ వెళ్తుంది అంటే ఇంకా సూపర్ హ్యాపీ, లేదు అంటే మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు కంటెంట్ క్రియేటర్ అయిపోయారు కాబట్టి యూట్యూబ్లో డబ్బులు వచ్చేస్తాయి అని అనుకుంటున్న వాళ్ళకి ఇదంతా చాలా పెద్ద మైనస్గా మారబోతుంది. బట్ ఇఫ్ ఇట్ ఈస్ యువర్ ప్రొఫెషన్, యు ఆర్ గోయింగ్ టు డూ వెల్, అంతే అండి.